ఎంపీ ఎలక్షన్ వస్తానే కదా, ఏ గుర్తు కొట్టేస్తారు? నేను టీఆర్ఎస్ చేస్తాను అనుకుంటే కారు గుర్తుకు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో మీకు ఐడియా ఉందా? కొప్పులేశ్వర్ మా సొంత గ్రామం కదా. మరి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ తేడా కనబడుతుందా? కనిపిస్తుంది కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీళ్లు పుష్కలంగా ఉండే, 24 గంటల కరెంటు ఉండే. ఇప్పుడు ఏంటంటే నీళ్ళు లేక ఇప్పుడు కాళేశ్వరంపురం మండలు వదిల మండలు చాలా ఇబ్బంది. మా వరకు వచ్చినాయి మొన్న లాస్ట్ అది. నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, కరెంటు కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్లో ప్రశ్నించే గుంతగా ఉండాలని చెప్పి మేము ఈశ్వరన్న గారిని బాగా ఇదేనా ఎంపీ ఎలక్షన్స్ వస్తానే కదా, ఎవరో కొట్టేద్దాం అనుకుంటాను. మరి కుమ్మరిగుట్ట గ్రామం అంటే ఈశ్వరికి అయితే పదిహేను కేసీఆర్ వచ్చింది. చిన్నగా పెద్దగా అందరికీ మేలైంది. మీరేనా అటు అప్పు బాగా జనం అంతా 2 లక్షలు మా రుణానికి సంబరపడ్డాయి. మరి ఇంటికున్న దానికి 400 రూపాయలు ఇస్తాను. నల్లి పూజలు పట్టుకుంటారు. అది గాయించారు పటపటాలు చెప్పి అది చేసారు. ఇప్పుడుగానే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అయితే ఈశ్వర్కి ఎత్తారు. మరి ఇప్పుడు పేన గవర్నమెంట్ మంచిగా ఉంది, ఈ గవర్నమెంట్ మంచిగా అనిపిస్తుంది. వేరే గవర్నమెంట్ ఎంతకాలం అది కేసీఆర్ రాయబోదు చూసాం, అది అంతా పడ్డు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా అనిపిస్తుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచిగా అనిపిస్తుంది. కేసీఆర్ గవర్నమెంట్ రాజ్యానికి తెలియజేస్తుంది. మరి ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ ఉందో ఏమనిపిస్తుంది? అది కూడా చూసి అది ఎప్పటికీ బోరవాడు, ఇప్పుడు బోరవాడుతుంది. అది బోరవాడు. అన్న ఎంపీ ఎలక్షన్లు వస్తానే కానీ అన్న ఎవరు కొట్టేస్తావే? కాంగ్రెస్ కోటెత్తా అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తానే కదా, ఎవరు కొట్టేస్తారు? నేను కారు గుర్తుకు ఓటేద్దాం అనుకుంటున్నాను. కారు గుర్తు అభ్యర్థి ఎవరు? కొప్పులేశ్వరు, ఆయనకే వేయాలి. ఆయన 6 సార్లు సీరియల్గా గెలిచిండు, రాష్ట్ర మంత్రి కూడా చేసిండు. అన్ని అట్టడుగు మనుషులకు అన్నిటికీ ఆదుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఆ ఎంపీకి గెలిపిస్తేనే అక్కడ ఈ అట్టడుగు సామాన్యులకు న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో కారు గుర్తుకు వేయాలనుకుంటున్నాను. గత ప్రభుత్వ పాలనకి ఈ ప్రభుత్వ పాలనకైనా తేడా కనబడుతుంది. అది కుక్కలకు తవుడు వచ్చి సార్ల తవుడు వచ్చి కుక్కలను కొట్లాడి చేసినట్టు అయింది. బస్సు ఫ్రీ బస్ అని పెట్టిండు. ఫ్రీ బస్ అని పెడితే మంచిగా భార్య భర్తలు కలిసి ఉండేటోళ్ళు వాళ్ళు లొల్లు పెట్టుకొని అది చిట్టుకు పట్టుకు బస్సు ఎక్కుతాను పోతాను. ఫ్రీ బస్ అయిపోయింది. అదే పైసలు ఏదంటే మొగడు పైసలు ఇస్తేనే ఊరుకో, రాకపోతే పోతుంది. ఇప్పుడు ఏం చెప్తాను, ఆ రోడ్డుకి ఎక్కుతాను, బస్సు ఎక్కుతాను, అవతల పడతాను. అది పెద్ద పంచాయతీ అవుతుంది. భార్య భర్తలలో బాగా మొగుడు పిల్లల్లో బాగా సమస్యలు ఉన్నాయి. ఇక అది పోలీస్ స్టేషన్లకు పోయిన కేసులు కూడా ఉన్నాయి, మా ఊర్లో కూడా ఉన్నాయి. అవి ఫ్రీ బస్ అనేది ఈ 6 గ్యారెంటీలు అనేవి అన్నీ కరెక్ట్గా లేవు. అవి వస్తాయన్న నమ్మకం కూడా మాకు లేదు కాబట్టి మేము కారు గుర్తుకు వేయాలనుకుంటున్నాం. పెద్దపల్లి పార్లమెంట్ మనం ఏ గుర్తు కొట్టేస్తా అనుకుంటారు? అయితే మాకు ప్రజెంట్ అంటే రాష్ట్రం కోసం అంటే మేము కొప్పులేశ్వర్ 100% కోఆపరేషన్ చేస్తున్నాం. దేశం కోసం కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ప్రపోజల్ చేస్తున్నాం. ఇక అద్దకాడు కావాలనుకున్నా దాంట్లో ఏం బుక్కుతాయి? పందులు లేవా సారు? మధ్యాహ్నం పందులు వస్తానే, పందులు వస్తాయి. గేటు మంచిగా లేవు, అన్ని అవి త్వరలు పొక్కలు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తానే కదా, మరి జైన్ కోర్టు వేద్దాం అనుకుంటాను. ఇప్పుడు కాంగ్రెస్కే వేస్తాం అనుకున్నాం. ఏ గుర్తు కొట్టేయాలనుకుంటారు? ముందు కారు గుర్తుకి ఎందుకు కొట్టేయాలనుకుంటారు? కేసీఆర్ గారు చాలా పనులు చేశారు కాబట్టి, ఆయన పనులు మాకు చాలా అభివృద్ధి చెందినాయి కాబట్టి మేము కేసీఆర్ గారికి మేము ఓటేయాలని అనుకుంటున్నాం. కేసీఆర్కి మేము ఓటిస్తామని అనుకుంటున్నాం. మా తరఫు నుండి కూడా ఇంకా ఓటు వేయాలని కూడా మేము అనుకుంటున్నాం. గత ప్రభుత్వ పాలనకి ఈ ప్రభుత్వ పాలన తేడా ఉందా? కేసీఆర్ సర్కార్ కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు. అవును ఉంది. ఏ పరంగా? కేసీఆర్ చేసిన పనులు చాలా అభివృద్ధి ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇస్తా అన్నారు. కాకపోతే ఆ గ్యారెంటీలు కాస్త ఏం చేయలేకపోయినాడు. అసలు ఏం చేస్తాడన్న గ్యారెంటీ కూడా మాకు లేదు. ఎంపీ ఎలక్షన్స్ వస్తానే కానీ మీరు ఎవరిని గెలిపించుకోవాలంటారు ఈ పెద్దపల్లి పార్లమెంట్? ఖచ్చితంగా ఈసారి గెలిపించుకోవాలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అన్నారు. 5 గ్యారంటీ కూడా ఇంతవరకు అయితే ఎవరికైతే ఇంటి దాకా అయితే రాలేదు. ఈ గవర్నమెంట్ ఫామ్ అయి 100 రోజులలో ప్రతి ఒక్కటి వేస్తా అని చెప్పారు. ఏ ఒక్కటి అయితే నెరవేర్చలేదు గవర్నమెంట్. ఎంపీ ఎలక్షన్స్ వస్తానే కదా, దేని కొట్టేస్తా అనుకుంటాను? టీఆర్ఎస్కి ఇస్తున్నాను.